హాయ్ హలో నమస్తే నేను లీలా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లీలా కారపరెడ్డి. సో ఒకే ఫ్యామిలీలో అందరు బర్త్డేలు వెంటనే పడితే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో కదా, అలానే అండి మా అక్కది, బావది, పాపది ముగ్గురు బర్త్డేస్ కూడా 25th, 29th అండ్ 30th అనమాట. సో ఫుల్ హడావిడి అయిపోయిందా. పాప ఫస్ట్ బర్త్డే అని ఇంకా వెళ్ళిన వెంటనే షాపింగ్ అని ఇవని చూస్తే సుల్తాన్ బజార్లో మేము బ్యాగ్స్ తీసుకున్నాం. బ్యాగ్స్ లైక్ రిటర్న్ గిఫ్ట్స్ కింద జూట్ బ్యాగ్స్ తీసుకున్నాం. చాలా బాగున్నాయి. పిక్ నేను ఇందులో అప్లోడ్ చేయడం మర్చిపోయాను. నేను తర్వాత మీకు అప్లోడ్ చేస్తాను చూడండి. చాలా రీజనబుల్ అనమాట. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటుంటే చాలా తక్కువ, 40 రూపీస్ బ్యాగ్ పర్ పీస్ పడింది. ఇంచుమించు మనకి అప్రాక్సిమేట్గా ఒక హాఫ్ హ్యాండ్లో ఒక హాఫ్ వరకు, హాఫ్ కన్నా ఇంకా ఎక్కువే ఉందన్నమాట. బ్యాగ్స్ అయితే చాలా రీజనబుల్, చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ పక్కనే ఇలాగా కేక్ డెకరేషన్ షాప్ ఇవన్నీ చూస్తే ఇక్కడ నాకు వచ్చేసి కేక్ టాపర్స్, ఎన్ని రకాలైన కేక్ టాపర్స్ దొరికినాయో. ఇంకా హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ బర్త్డే థీమ్స్, ఎన్ని థీమ్సో. హలో కిట్టి అని, రకరకాల కలద్దాలు, బ్రైడ్ టు బీ అని, ట్యాగ్స్ అన్నీ. ఇంకా పక్కనే ఇంకో షాప్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళాం రిటర్న్ గిఫ్ట్స్ సర్చ్ చేయడానికి. అలారమ్స్ ఇవి అయ్యి చాలా బాగున్నాయి. బట్ షాప్ చాలా కాస్ట్లీ ఉండేది. ఇది కూడా బేగం బజార్లోనే పక్కనే అనమాట. అన్నీ పక్కనే ఉన్నాయి. సో రకరకాలైన వాటర్ బాటిల్స్, కిడ్డీ బ్యాంక్స్. నేను కిడ్డీ బ్యాంక్స్ చాలా పొసెస్డ్. యాక్చువల్లీ మేము అనుకున్న థీమ్ యూనికార్న్ అనమాట. యూనికార్న్ కిడ్డీ బ్యాంక్ కూడా దొరికింది. బట్ 550 ఎంతో చెప్పారు, రేట్ బాగా ఎక్కువ చెప్పారు. సో అందుకని ఇది ఆప్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఎంతమందికని ఇవ్వగలమని చెప్పి రీజనబుల్ లేదని వదిలేసాం. రకరకాలైన మగ్స్ ఉన్నాయి. ఇంకా ప్యారిస్ కనబడితే మనం ఊరుకుంటామా, ఇంకా అక్కడే అలాగ ఒక 2-3 నిమిషాలు ఉండిపోయాయి అనమాట. ఫ్లెమింగో కప్స్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. చాలా యూనిక్గా ఉన్నది కలెక్షన్ కూడా. ఇంక ఇలా కాదని చెప్పి మా అక్క ప్యారిస్ చూస్తూ ఉన్నానని, టైం అయిపోతుందని హీరా ఇంపెక్స్కి తీసుకెళ్ళింది. హీరా ఇంపెక్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆబ్వియస్లీ చాక్లెట్స్. ఇన్ని రకాల, అంటే జనరల్లీ మనకి వాళ్ళకి కూడా ఏంటి డిఫరెన్స్ అంటే, మనకి ప్రింగిల్స్ ఇక్కడ 100 అలా డిమార్ట్లో వచ్చేస్తాయి. బట్ అవి ఇంపోర్టెడ్ అండ్ ఒరిజినల్. సో అక్కడ ఓన్లీ చిన్న డబ్బా ప్రింగిల్స్ 120 అంట. నేను ఇప్పుడు చూపించాను కదా ఆరెంజ్ కలర్, అవి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు రత్నదీప్లో తీసుకొని తెగ్గ తినేదాన్ని. లైక్ లో బీపీ పేషెంట్ కదా, కొంచెం ఉంటాయి. సో అలా రకరకాల బ్లూబెర్రీస్, చెర్రీస్ అన్నీ ఉన్నాయి. డ్రైడ్ బెర్రీస్, ఫెరో రోచర్ అన్నీ కూడా ఒరిజినలే అండ్ రీజనబుల్ రేట్స్కి వీళ్ళు అమ్ముతున్నారనమాట. ఆల్ ఓవర్ చాలా చాలా దొరికినాయి. మేము అన్ని చాక్లెట్స్ ఇక్కడ నుంచే పర్చేస్ చేసాం. సో మనకి ఫారెన్లో దొరుకుతాయి కదా, లైక్ పాన్ క్యాండీ అని ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి అసలు ఇక్కడ. ఇది వచ్చేసి కాచి కెర్రీ క్యాండీ అండ్ చాలా రకాలైన సోంపు ఉంటాయి కదా మనం తింటాం, అందులో గులాబీ మిక్స్ అని చాలా చాలా రకాలు ఉన్నాయి. చూసారా ఇక్కడ ఎన్ని జెమ్స్, ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో, రకరకాల చాక్లెట్స్ అయ్యి. చాలా చాలా మాక్టైల్ బాటిల్స్, రకరకాలైన లాలీపాప్స్, వాటర్మెలన్ లాలీపాప్ చూడండి ఎంత క్యూట్ ఉన్నదో. పిల్లలు ఇలాంటి వెంటనే చూసిన వెంటనే ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ఇలా రోజెస్ అని ఈ అని మనకు జనరల్గా షాప్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి. వీళ్ళు చాలా మటుకి సప్లై చేస్తారంట. లైక్ చాలా చాలా స్టోర్స్కి వీళ్ళే ఇస్తున్నారంట ఇవన్నీ. నేను జనరల్గా చిన్న రాయిస్ కూడా చూసాం అనమాట. ఇదేంటి ఇక్కడ కాస్ట్ ఇక్కడ ఉంది, అక్కడ ఎంత తక్కువకి ఇచ్చారు అంటే, మేడం మీరు అలా అనకండి, మేము అందరికీ మేమే సప్లై చేస్తాం, వాళ్ళు అసలు దీనికన్నా మీకు తక్కువకి ఇవ్వరు అని చెప్పారు. సో అక్కడ కూడా కొంచెం ఇదే ఇష్యూ అయింది. సో అండ్ ఇక్కడ ఆల్మండ్స్ అని ఇవన్నీ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. చాక్లెట్స్ అన్ని కుప్పలుగా ఉన్నాయి. నేను కానీ రోహన్ తీసుకెళ్ళి ఉంటే కనుక భలే ఉంది. నాకైతే మొత్తం ఇప్పేద్దును, చచ్చినట్టు కొనాల్సి వచ్చేది అవన్నీ కూడా. సో చూడండి ఎన్ని రకాలైన చాక్లెట్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ మేము లాలీపాప్స్లో కైండ్స్ తీసుకున్నాం. కిసెస్ చూసారా, కిసెస్ ఈ సెక్షన్ అంతా చాలా కాస్ట్లీ అని చెప్పారు ముందే వాళ్ళు. అన్నీ ఒరిజినల్ కదా, సో చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. షాప్ చూసారా ఎంత పెద్దది ఉన్నదో, కింద రాసుల్లో పోసేసారు. అవన్నీ ప్యాకింగ్ చేసి పంపిస్తారండి ఇప్పుడైనా. చాలా రకాలైన క్రషెస్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. చూసారా సైకిల్లో వాళ్ళు ఏమంటారు, జీరా సోంప్ అని చాలా చాలా తింటూ ఉండేవాళ్ళం కదా చిన్నప్పుడు ఇవన్నీ. అవునా, ఇలాంటి ప్లేసెస్ నుంచి వస్తూ ఉండేవా. కాకపోతే ఈ డూప్ ఇవి ఒరిజినల్ అనమాట. చూసారా మ్యాజిక్ పాప్స్. సో మేము వచ్చేసి ఒక 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, జెల్లీస్ ఇవన్నీ తీసుకున్నాం. జెల్లీస్ ఇష్టంగా తింటారు కదా పిల్లలు. సో చాలా మటుకు ఆలోచించాం, అయ్యో దగ్గొస్తుంది కదా పిల్లలు అయ్యో అని. బట్ తప్పదండి, ఫస్ట్ బర్త్డే కదా, ఇంకా అవి కాకుండా ఇంకేమి ఇస్తాం రిటర్న్ గిఫ్ట్స్. పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదా. కానీ ఇన్ని రకాల చాక్లెట్ చూసి అయితే నాకైతే అసలు చాలా వావ్ అనిపించింది అనమాట. హ్యాండ్ బ్యాగ్స్లో చాక్లెట్స్, స్నిక్కర్స్, మంచి టేస్ట్ వేరియేషన్ కూడా, నిజంగా టేస్ట్ వేరియేషన్ ఉంది. మన చాక్లెట్ ఇప్పుడు మనం లోకల్లో తిన్న చాక్లెట్కి వాళ్ళ దగ్గర తిన్న చాక్లెట్ కూడా నాకు చాలా, ఇది అసలు ప్రమోషన్ వీడియో కాదండి, మళ్ళీ మీరు ప్రమోషన్ వీడియో అనుకోకండి.
చాలా ఆలోచించాం అనమాట. ఇంకా అన్ని రకాలు చూసి చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాం కూడా మేము. ఆ బాల్స్‌లో చాక్లెట్స్, ఫ్యాన్ చాక్లెట్స్, సైకిల్ చాక్లెట్స్ అతను ఎన్ని రకాలు చూపిస్తున్నారో చాక్లెట్స్‌లో గూడా. లాలీపాప్స్ అని. ఏమి సెలెక్ట్ జేసుకోవాలో కూడా మాకు అర్థం కాలేదు. సైకిల్ చూడండి బుడ్డి బుడ్డివి ఎంత క్యూట్ ఉన్నాయో. అయి తినేసిన తర్వాత మనం షోకేస్ కింద పెట్టుకున్న చాలా చాలా బావుంటాయన్నమాట ఇయన్నీ. ఇవి గుర్తున్నాయా మీకు కాయిన్స్? చిన్నప్పుడు 1 రూపీకి 2 అలా ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ కాయిన్స్ డైరీ మిల్క్ అలా కూడా ఉండేది. ఇది కూడా చాక్లెట్సేనంట. పైన రోజ్ కింద ఫెరో రోచర్ టైప్ ఉండేవి. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ఆల్పినో చాక్లెట్స్ అని లోపల మెసేజ్‌తో వచ్చేవి. టేస్ట్ అయితే చాలా చాలా యూనిక్‌గా ఉండేవి. నేను లిటరల్లీ ఆ చాక్లెట్స్ కోసం గత 4 ఇయర్స్ నుంచే వెతుకుతున్నాను గానీ నేను ఎప్పుడు వైజాగ్‌లో కొనుక్కునే షాప్‌లో కూడా అవి రావట్లేదు. మీ ఎవరికైనా ఆ చాక్లెట్స్ ఎక్కడున్నాయో తెలిస్తే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా పింగ్ చేయండి. అస్సలు దొరకట్లేదు. ఇంకా చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాం మేము కూడా. ఎంత వెతికామో. ఇంకా చూసారా చాక్లెట్స్ ఎన్నున్నాయో. ఇక్కడ కూడా అడిగాం ఆఖరికి ఆల్పినో చాక్లెట్స్ ఉన్నాయా? కొంచెం చెప్పండి. ఏం అర్థం కావట్లేదు. ఎక్కడైనా దొరుకుతాయా ఏంటి ఆపేసారా అని. బట్ అది నెస్లే వాళ్ళది. అది కూడా నెస్లే వాళ్ళదే గోల్డ్ ర్యాపింగ్ చేసి ఉంటుంది. పైన బ్రౌన్ కలర్ కవర్. నేను ఆన్‌లైన్‌లో కూడా సెర్చ్ చేసి చూసాను కానీ ఇండియా మార్ట్‌లో. బట్ అవి సేల్‌కి లేవు. మరి ఏంటో తెలీదు. సో ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోయిందనమాట అంతా. ఇక్కడ క్రషెస్ చూస్తున్నాను. ఈలోపు చాలా స్ప్రింకిల్స్ అయ్యి కూడా చాలా చాలా వెరైటీసే ఉన్నాయని చెప్పొచ్చు మనం ఇక్కడ. కిస్సెస్, హర్షీస్ చాలా యూనిక్. మరి ఎందుకు ఆ టేస్ట్ డిఫరెన్స్ వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదండి. జనరల్‌గా మన దగ్గర కూడా సేమే కదా ఉంటాయి. చిన్న ప్రింగిల్స్ డబ్బా 120 రూపీస్ చెప్పారు వీళ్ళు. వెంటనే నేను అడిగాననమాట. ఇదేంటి 120 చెప్తున్నారు, డీమార్ట్‌లో 100 రూపీస్ అంత పెద్ద డబ్బా ఇస్తుంటే అని చెప్పంటే, లేదు మేడం అవి ఒరిజినల్ కాదు, ఇవన్నీ ఇంపోర్టెడ్. ఇవన్నీ మేము చాలా వరకు సప్లై చేస్తూ ఉంటాం. ఇక్కడ మెంటోస్‌తో సైతం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. చూడండి ఇవన్నీ క్యాన్స్, కోకో కోలా క్యాన్స్, అన్నీ బెవరేజెస్ ఇవన్నీ కూడా నార్మల్ బెవరేజెస్. టాటా వాళ్ళది ఉన్నది, ప్రైమ్ ఉన్నాయి, కోకో కోలా ఉన్నాయి, డిఫరెంట్ చాక్లెట్స్ అనమాట. అసలు నేను ఎప్పుడు ఇందులో ఆల్మోస్ట్ నేను ఒక 50% చాక్లెట్ పేర్లు కూడా నాకు తెలీదు. అందుకే నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు అన్నీని. చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ యూనిక్ టేస్ట్ అండ్ ద ప్రైసెస్ ఆల్సో చాలా తక్కువ అనమాట. వెరీ రీజనబుల్ ప్రైసెస్ మొత్తం అన్నీ కూడానా. సో ఈ షాపింగ్ అంతా కూడా రోహంత్‌ని వదిలే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాడిని కానీ పిల్లలిద్దరిని కూడా తీసుకెళ్ళలేదండి. తీసుకెళ్తే కనుక చాలా ఇబ్బంది అయిపోదును. ఎందుకంటే వాళ్ళని ఎత్తుకొని ఎన్ని షాపులు తిరిగాము అసలు. బేగం బజార్ లిటరల్లీ బ్యాగ్స్ కోసమే మేము ఒక 4, 5 షాప్స్ తిరుగుంటాం. చాలా వెతికి లైక్ బార్గెయిన్ చేసి తీసుకొని సెలెక్ట్ చేసి కష్టమైపోయిందనమాట మాకు కూడా. లగేజ్ కూడా బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు అన్ని బ్యాగ్స్ మేము పర్చేస్ చేసినాక మొయ్యాలి, చెయ్యాలి అంటే చాలా ఇదైపోయింది. ఇక్కడ చూసారా కుక్కీస్ కూడా ఎన్ని రకాలు ఉన్నాయో ఈ షాప్‌లో. ఈ షాప్ నేమ్ నేను మళ్ళీ చెప్తున్నాను. మీ ఎవరికైనా బల్క్ ఆర్డర్స్ కావాలన్నా, లేదా సింగిల్ కావాలన్నా, లేదా ఒరిజినల్ కావాలన్నా సరే మీరు ఈ షాప్‌కి వెళ్ళండి. షాప్ హీరా ఇంపెక్స్. మనకి బేగం బజార్‌లో ఒక దర్గా ఉంటుంది మిడిల్‌లో. అక్కడే చిన్న కన్‌ఫ్యూజన్ అయ్యామనమాట రూట్‌కి. సో దీని తర్వాత ఇంకా డైరెక్ట్ డీమార్ట్‌కి పోయాం. డీమార్ట్‌కి పోయి డబ్బాలు కొన్నామనమాట. డబ్బాలు అక్కడ కొన్న చాక్లెట్లు కాకుండా ఇంకా జెల్లీస్ అని, షార్ప్నర్, పెన్సిల్స్, బుక్స్ తీసుకున్నాం. పిల్లలు ఇష్టంగా స్క్రిబుల్ చేస్తూ ఉంటారు కదా కలర్స్ ఇవన్నీని. సో ఆ బుక్స్, షార్ప్నర్స్, పెన్సిల్స్, రకరకాల ఇంకా డబ్బాలు ఇవన్నీ కూడా చాక్లెట్స్ చాలా ఎక్కువ తీసుకున్నాం కదా. సో బ్యాగ్‌లో వేస్తే చెల్లాచెదురైపోతాయని అందులో వేసాం. ఇది అయిపోయిన వెంటనే జూడియోకి పరిగెట్టాం. రోహన్‌కి బ్లేజర్ మీదకి టీ షర్ట్ లేదనమాట. సో ఫాస్ట్‌గా జూడియోకి పరిగెట్టి వాడికి ఇంకా బ్లేజర్‌తో పాటు ఇంకొన్ని షర్ట్లు, ప్యాంట్లు తీసేసుకొని జీన్ ప్యాంట్స్ అన్నీ కూడా. మన దగ్గర రాజమండ్రిలో జూడియో లేదు కదా, మెయిన్ అదో ప్రాబ్లమ్ అనమాట. సో ఇక్కడ కిందకొచ్చేసి బిల్లింగ్ దగ్గర ఈలోపు షీట్ మాస్క్ చూసాం. అసలుకే బర్త్‌డే ఫంక్షన్ ఉంది కదా. సో 2 షీట్ మాస్క్ తీసుకొని ఇంకా బిల్లింగ్ వేయించేసాం అనమాట. బట్ కలెక్షన్ అయితే జూడియోలో చాలా చాలా బాగుంది. అండ్ నేను ఎక్కువ జూడియో ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా వెళ్తాను. అక్కడ క్వాలిటీ బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్కి కూడా మనకు దొరుకుతుందనమాట. ఇంటికి రాగానే ఇదిగో ఇంక ఇలా సర్దేశాం మొత్తం అన్నీ కూడా. మీకు యూనికార్న్ కీ చైన్స్ కూడా చూపించలేదు కదా. యూనికార్న్ కీ చైన్స్ కూడా తీసుకున్నాం, థీమ్ యూనికార్న్ అని. ఒక్కొక్క డబ్బాలో ఇంకా ఇలాగా చాక్లెట్స్, మ్యాజిక్ పాప్స్, బిస్కెట్స్ ఇవన్నీ. ఇల్లంతా మాత్రం చెల్లాచెదురైపోయిందండి. అసలు అందులో డౌట్ లేదు. ఆ ఇల్లు సర్దుకోవడానికి మేమంతా వెళ్ళిపోయిన తర్వాత దానికి ఒక 2, 3 డేస్ పని ఉంటుంది డెఫినెట్గా. అన్ని బాక్సెస్‌లో అన్నీ పడ్డాయా లేదా అని కన్‌ఫ్యూజ్ అయ్యి ఒక దాంట్లో పడుతుందో దాంట్లో పడదని మొత్తం అన్నీ కూడా చేసుకున్నాం. ఇదంతా అయిపోయింది మార్నింగ్ 5:00కి. యాక్చువల్లీ రిసార్ట్ ప్లాన్ అనమాట.
బర్త్‌డే అంతా కూడా రిసార్ట్‌కనే మాట్లాడుకున్నాం. సో, లాస్ట్‌లో ప్లాన్స్ అన్నీ తారుమారు అయిపోయినాయిలెండి. అది పక్కన పెట్టేసి అసలు చూడండి ఎంత మంచుందో వామ్మోయ్! మార్నింగ్ ఇది అప్రాక్సిమేట్‌లీ 6 అహా! లేదు లేదు 6:30 అనుకుంటా. రోడ్డు కనబడలా మాకెక్కడా గూడా. ఇంకా ఇక్కడ కొంచెం పర్వాలేదు. ఇది యాదగిరిగుట్ట వెళ్ళే రూటే వనస్థలిపురం నుంచి. అస్సలు రోడ్డు కనపడలే. ఫుల్లు మంచు. నేనింకా నా స్క్రీన్ తుడిచి, తుడిచి పెడుతున్నాననమాట. సో, మళ్ళీ ప్లాన్స్ మారడం, రోడ్డు కూడా అస్సలు మా వల్ల అవ్వలేదు. నేను స్క్రీన్ కంటిన్యూ రబ్ చేసి, రబ్ చేసి ఈ వీడియో కూడా తీశాను. ఫుల్ కెమెరా మీద కూడా మొత్తం మంచు కప్పేసింది. చెట్లు గానీ ఏమీ పడలేదు. కనపడలేదు. సో, ఇంక అలాగా నానా తిప్పలు పడి ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ చేయలేదు. చూసారో లేదో ఈ ఆంటీ ఎవరో పొద్దున్నే వాకింగ్ కూడా చేస్తున్నారు ఎంత చలిలో. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రిసార్ట్ బయట జామకాయలు కనపడినాయి. ఇంక మనం ఆగుతామా జామకాయలు కనబడితే ఎవ్వరు లేరనమాట. సో, అది అలా ఖాళీ ఉన్నాయి. జనరల్లీ ఇది దొంగతనం అని కూడా చెప్పక్కర్లేదు. ఎందుకంటే అసలు ఎవరు లేరు అడగడానికైనా. వాకింగ్‌కెళ్లారో మరేంటో అసలు ఏం ప్లేస్ లేదు. బట్ కింద మాత్రం బోలెడు జామకాయలు పడిపోయి ఉన్నాయి కింద. ఇంకా పండు జాంకాయలు, పచ్చి జాంకాయలు ఎవరు కోసుకోవట్లేనట్టున్నారు. మీరే చూస్తున్నారు కదా! సో, అలా వేస్ట్‌గా పాడేస్తే ఫుడ్డు మంచిది కాదు అని చెప్పి మేమే కొన్ని జాంకాయలు తీసుకున్నాం. టేస్ట్ మాత్రం అబ్బబ్బబ్బా! అంటే అంటూ ఉంటారు కదా! కొనుక్కున్న దానికన్నా కొట్టుకొచ్చింది టేస్ట్ ఎక్కువుంటుందని. చెట్టుకి చూడండి అసలు ఒక్క చెట్టుకి ఆకుల కన్నా జాంకాయలే ఎక్కువున్నాయి ఈ చెట్లకైతే. మొత్తం ఈ చివరి నుండి ఆ చివరికి కూడా ఇంకా సరే బాగోదు అన్ని జాంకాయలు కోసుకుంటే అని చెప్పి నా బ్యాగ్‌లో పట్టినన్ని జాంకాయలు కోసుకొనొచ్చేసాము. తీరా చూస్తే అక్కడ రిసార్ట్ దగ్గర వాళ్ళు ఎక్స్‌టెన్షన్ తీసుకున్నారు. సో, అవ్వలేదనమాట. రిసార్ట్ ప్లాన్ క్యాన్సిల్ అయిందా, ఇంకా ఇంటికెళ్ళి గబగబా మళ్ళీ ప్లాన్స్ అన్నీ మార్చేసుకున్నాం. మన దగ్గర సాటర్‌డే నాన్ వెజ్ తింటే అందరూ తిడతారు గానండి, తెలంగాణలో ఆల్మోస్ట్ అందరూ కూడా సాటర్‌డే నాన్ వెజ్ తింటారు. సో, రిసార్ట్ ప్లాన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మొత్తం అంతా బడ్జెట్ మా మీద పడిపోయింది. ఇంటికొచ్చి మళ్ళీ ఇయన్నీ చేసుకోవడం, ఇంకా అందరూ రిలేటివ్స్ వచ్చారు కదా! సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెయ్యి యేసుకొని ఆడుతూ, పాడుతూ చేసేసామనమాట. రోహంత్ ఎప్పుడు పాడుతూ ఉంటాడు ఈ పాట. అలా ఆడుతూ, పాడుతూ అయిపోయింది. సో, ఇద్దరు హెల్పర్స్ వచ్చారు. ఆ హెల్పర్స్‌కి మొత్తం అంతా చేసేస్తే అమ్మ గబగబా తాలింపు పెట్టేసిందనమాట. అమ్మ ఎక్కువ వాటర్ బదులు ఆయిల్ యూజ్ చేస్తది. జనరల్‌గా ఇంకా కూరలో మీకు ఆయిల్ తప్ప ఇంకేం కనపడదు. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటది. జనరల్‌గా అందరం అనుకుంటాం గానీ, ఏంటి ఇంత ఆయిల్ అని. అంత ఆయిల్ ఎయకపోతే కూరలు బాగోవండి. ఇంట్లో కూడా మీ వైఫ్స్ వాళ్ళని తిట్టకండి పేరెంట్స్‌నిని. కూరలు బావుండాలి అంటే ఆయిల్ ఉండాల్సిందే అందులో. లేకపోతే మీకు అసలు జనరల్‌గా మీరు రెస్టారెంట్‌కెళ్ళినా సరే ఇంట్లో అన్ని మాటలంటారు ఎవరైనా ఆయిల్ ఎక్కువేస్తే. బయట రెస్టారెంట్‌కెళ్ళి జనరల్‌గా ఓ బటర్ నాన్ కర్రీ చెప్తే ఆ కర్రీలో ఎంత ఆయిల్ ఉంటుందండి మీరు చెప్పండి ఒకసారి? వాళ్ళు మాత్రం ఏమనరు. కూర బావుంది కదా! చాలా టేస్ట్ ఉంది కదా! అని తినేస్తాం కదా! అలానే ఇంట్లో కూడా. కాకపోతే టేస్ట్ కావాలంటే మరి ఇంకంతే మనం ఏం చేయలేము. మీరు ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తేనే టేస్ట్ వస్తదని నాకు బాగా తెలిసొచ్చిందనమాట ఎక్కువ వండుతున్న కొద్దీ. సో, ఇంట్లో ఎవరు తిట్టుకోకండి ఆయిల్స్ అయ్యి ఎక్కువేస్తుంటే. ఆ టేస్ట్ కోసమే ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో, ఇక్కడొచ్చేసి మటన్ కర్రీ, ఫిష్ పులుసు, చికెన్ ఫ్రై ఇయన్నీ చేసి పెట్టారు. యూనికార్న్ ఇంక అప్పటికప్పుడు రిసార్ట్ ప్లాన్ క్యాన్సిల్ అయింది కదా! ఎక్కడ గూడా మాకు దొరకలే హోటల్స్ అయ్యి కూడా. వీళ్ళొక్కళ్ళకే రూమ్స్ కూడా చాలా కష్టమైపోయింది రిలేటివ్స్‌కి దొరకడం. ఏవో అదృష్టం కొద్దీ 4 రూమ్స్ దొరికితే వాటిలో పెట్టేసాం గబగబా. యూనికార్న్ డెకరేషన్ ఇంకా అక్కల ఆఫీస్ ఉంటే ఆ ఆఫీస్ బయట చేయించాం. అండ్ కేక్‌కెళ్తున్నప్పుడు నేను చేస్తున్న ప్లమ్ కేక్స్ ఇదేంటి ఇంత కాస్ట్ అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు గదా! సో, జనరల్‌గా నేను పెట్టిన కాస్ట్ ఏమి ఎక్కువ కాదండి. 10, 15 రూపీస్ అంతే. ఇక్కడ చూసారా కాస్ట్ ఎంతుందో? పైది 100 కింద 150 చిన్న చిన్న కప్స్ అనమాట. నేనంత చార్జ్ చేయట్లేదు. 10 రూపీస్, 15 రూపీస్ మాత్రమే చార్జ్ చేస్తున్నాను. సో, వెంటనే మీకు చూపించాలనిపించి చూపిస్తున్నాను. అంటే మీరు అనుకోవచ్చు ఇది హైదరాబాద్ కదా! అది కదా! అని. ఇది యూనికార్న్ కేక్ మేము తీసుకున్న థీమ్. అండ్ అదయిపోయిన తర్వాత న్యూ ఇయర్ వచ్చేసింది కదా! న్యూ ఇయర్ కేక్స్ కోసం వెళ్తే పేస్ట్రీకి కేజీ 500 పెట్టారు. ఎగ్‌లెస్ మళ్ళీ అందులో. సో, సరే పోయిందేముంది అందులో అందరూ రిలేటివ్స్ ఉన్నారు కదా! అని కొంచెం చిల్ అయ్యి తీసుకున్నామనమాట.